అత్తగారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. లక్ష్మీదేవి ఉపాసనకు నిత్యం పఠించాల్సిన స్తోత్రం ఏది అని అడుగుతున్నారు. లక్ష్మీదేవి ఉపాసనకి అష్టోత్తర శతనామం చాలా మంచిది. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఇలా 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలు చదవగలిగితే మరీ మంచిది. ఒకవేళ 108 చేయలేకపోతే అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక నామం ఉన్నది. ఆ నామం గురించి స్కాంద పురాణంలో చెప్పారు. బెల్వ నిలయ. ఈ నామం అంటే లక్ష్మికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి యొక్క 108 నామాల్లో ఇది కూడా ఉంటుంది. భాస్కరి బెల్వ నిలయ, అందులో బెల్వ నిలయ అని అమ్మకు ఒక పేరు ఉన్నది. బెల్వ నిలయ అంటే బెల్వమునందు మారేడునందు ఉండునది. నిలయ అంటే నివాసముగా కలిగినది. ఏమిటి నివాసంగా కలిగింది? బెల్వం. అమ్మవారికి మారేడంటే చాలా ఇష్టం. మారేడు చెట్లు, మారేడు ఆకులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రంలో ఏమని చెప్పారు? బెల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. మారేడు చెట్లు ఉన్న ఒకానొక తోట మధ్యలో తామర పువ్వులో ఉండే ఓ తల్లి అని ఆవిడ్ని స్తోత్రం చేశాడు. ఇంచుమించుగా చాలా చోట్ల అమ్మవారికి మారేడు అంటే ఇష్టమని, మారేడు పత్రాలతో పూజిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందుతామని చెప్పబడింది. ఆఖరికి సత్యనారాయణ వ్రతంలో కూడా సత్యనారాయణ వ్రతాన్ని మారేడు తోట మధ్యలో కొంతమంది గోపాలకులు చేశారని ఉంది. ఆఖరి కథలో తుంగధ్వజ మహారాజు కథలో. వీటన్నిటిని బట్టి లక్ష్మీదేవికి మారేడంటే ఎంత ఇష్టమో తెలుస్తున్నది. కాబట్టి లక్ష్మీదేవిని తొందరగా మనం పొందాలి అంటే, ఆవిడ అనుగ్రహం పొందాలంటే ఓం బెల్వనిలయాయై నమః, ఓం బెల్వనిలయాయై నమః అనే ఈ మహామంత్ర జపం చేసుకోండి. తల్లి అనుగ్రహం పొందుతాం. ఇంకా చాలా మంత్రాలు, వ్యూహలక్ష్మి మంత్రం ఉన్నది, లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు పూర్తిగా చదువుకోవచ్చు. ఇంకా వేదోక్తమైన శ్రీ సూక్త పఠనం కనుక చేయగలిగితే లక్ష్మీ కటాక్షం శీఘ్రకాలంలో పొందగలరు.